నమస్తే, నా పేరు వంశీ. వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. పంచగ్రహ కూటమి అంటే ఏంటి? ఈ కూటమిలో కలిసే గ్రహాలేవి? ఈ గ్రహాల కలయిక వల్ల జరిగే అనర్థాలేంటి? ఎలాంటి విపత్తులు చోటు చేసుకొని ఉన్నాయి? ఏ రాశులపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయి? ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖ విద్వాంసుడు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం నాయకంటి గారు. ఈరోజు మనకి సాయంత్రం సంభవించనున్న పంచగ్రహ కూటమి అంటే ఏంటి? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలిస్తే దాన్ని కూటమి అంటారు. అంటే మనకి చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అలానే 6 గ్రహాలు కలిస్తే మనం షడ్గ్రహ కూటమి అని అంటాం. అయితే ఇప్పుడు సంభవించేది ఈ రోజున ప్రత్యేకంగా పంచగ్రహ కూటమి అంటారు. అంటే 5 గ్రహాలు ప్రత్యేకంగా మకర రాశిలో సంచారం చేయటం వల్ల పంచగ్రహ కూటమి అంటే రవి బుధ చంద్రుడు శుక్రుడు కుజుడు మకర రాశిలో శనిక్షేత్రంలో ప్రత్యేకంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో 5 గ్రహాలు కలిసిన దాన్ని పంచగ్రహ కూటమి అంటారు. సహజంగా కుజుడికి మకరం అనేది ఉచ్చరాశి. ఈ రోజున ప్రారంభమై 4:40 పంచగ్రహ కూటమి ప్రారంభమై 21వ తారీఖున రాత్రి 1:33 వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి కలుస్తుంది. అంటే 5 గ్రహాలు అంటే ఏమిటి? చంద్రుడు మనోకారకుడు, అలానే కుజుడు యుద్ధకారకుడు అంటాం మనం, అలానే శుక్రుడు కళత్రకారకుడు, చంద్రుడు మనోకారకుడు, రవి కోపాన్ని ఉద్రక్తని తీసుకొచ్చే గ్రహం ఏంటంటే రవి. అంటే 5 గ్రహాలు అంటే రవి ఉద్యోగకారకుడు అనుకుంటాం మనం, అలానే కోపము, ఆవేశము, ఆరోగ్యము, కుజుడు ప్రమాదాలు, యుద్ధము, అలానే గొడవలు, తగాదాల కారణభూతుడయ్యేవాడు కుజుడు. అలానే శుక్రుడు కళత్రకారకుడు, మనస్సు, ప్రేమ, అలానే సుఖము, సౌఖ్యము, లగ్జరీ తెలిపేవాడు శుక్రగ్రహం అంటాం. బుధుడు వచ్చాడు, బుద్ధి కారకుడవుతాడు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో బుధుడు కారణభూతుడవుతాడు. అంటే ఈ 5 గ్రహాలు కలయిక మకర రాశిలో శనిక్షేత్రంలో కలవటం వల్ల ఏ విధమైన ప్రభావాలు ఉంటాయో మనం తెలుసుకోవచ్చు. చక్కగా ఈ పంచగ్రహ కూటమి 5 గ్రహాలు కలయిక అనేది రమారమి మనకి 4 రోజుల పాటు ఉంటుందండి. ఓకే, చాలా విశేషమైనది. ఇవాళ మౌని అమావాస్య నడుస్తుంది, చాలా విశేషమైన రోజు. ఈ రోజునే పంచగ్రహ కూటమి రావటం వల్ల అంటే అమావాస్య గడియల్లో పంచగ్రహ కూటమి రావటం వల్ల ఏమైనా అనర్థాలకు దారితీసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. 5 గ్రహాల యొక్క కలయిక అనేది ఉండటం వల్ల ఏంటంటే కొంత ఈ రమారమి ఈ 4 రోజుల పాటు ఉండే ప్రభావం అంతా కూడా సుమారుగా 6 నెలల పాటు ఉంటుంది. ఈ 6 నెలల పాటు ఉండే ప్రభావం అంతా కూడా కొంత మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి, అలానే ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశాలు అంటే భూకంపాలు, అలానే సునామీలు, సముద్రాలు ఉప్పొంగటం ఒకటి, మనోభావాలు దెబ్బతినే అవకాశాలు, ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పడాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం మానవులందరికీ ఎక్కువగా ఉంటుంది. అంటే రకరకాల రోగాలు పుట్టకుండా, అలానే ఉద్రిక్తమైన వాతావరణం అంటే గొడవలు, తగాదలు, అలానే మనోభావాలు దెబ్బతింటాం, ఒకళ్ళ మనసు ఇంకోళ్ళు అర్థం చేసుకోలేకపోవటం. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు కూడా కలుస్తున్నాడు కాబట్టి చంద్రుడు మనోకారకుడు అంటాడు. ఏ ఒక్క మనిషి యొక్క వ్యవహారంలో కూడా మానవ సంబంధాలు సరిగా లేకపోవటం, ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళు వినలేకపోవటం, లౌకిక విధానం లేకపోవటం వల్ల చంద్రుడు మనోకారకుడు అంటారు. అంటే లౌకికాన్ని తెచ్చేవాడు చంద్రుడు, మనస్సు యొక్క కారణభూతుడవుతాడు. అలానే చంద్రుడి వల్ల కూడా రకరకాల వ్యాధులు వస్తుంటాయి. అంటే చెవి, ముక్కు, గొంతు, లంగ్స్ సంబంధించిన ఎఫెక్ట్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనోభావాలు దెబ్బతినే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రకృతిలో మనోభావాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, నూతనమైన వ్యాధులు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాం. కుజుడి వల్ల కూడా యుద్ధము, గొడవలు, అలానే ప్రమాదాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం, కొన్ని జాగ్రత్తలు ప్రకృతి వైపరీత్య కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉంది ఆవులెల్లుండి ఉండదు. అంటే సంవత్సరంలో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి లైఫ్లో. అంటే ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి, ఆ ప్రకృతి పరంగా మానవుల్లో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రహాల యొక్క ప్రభావం, గురుత్వాకర్షణ ప్రభావం వల్లనే మారిపోతుంటుంది. అలానే
శుక్రుడు ఏమిటంటే కళత్రకారకుడు, వివాహకారకుడు. అంటే ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో కూడా కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రేమను కొనుక్కునే పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సహజంగా ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ప్రేమ అనేది మనసులోంచి భావం నుంచి రావాలి. అది తండ్రి మీద అనుకోవచ్చు, తల్లి మీద అనుకోవచ్చు, భార్యాభర్తల యొక్క బంధం అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు, గురువులు అనుకోవచ్చు. ఆ బంధాలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి బుధుడు వల్ల బుద్ధి బలం తగ్గే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎంత చదువు చదివినా కూడా ప్రాపంచిక జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాపంచిక జ్ఞానం కూడా తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏంటంటే కొంత మనోభావాలు ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నాయకంటి గారు అద్భుతంగా వివరించారు. అయితే ముఖ్యంగా ఇది 4 రోజులు ఉంటుందని చెప్పారు. 18వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 21వ తారీఖు రాత్రి వరకు ఉంటుంది. మరి దీని ప్రభావం ఈ 4 రోజులు ఎక్కువగా ఉంటుందా, తర్వాత కూడా దీని ప్రభావం ఉంటుందా, ఎలా ఉండబోతుంది? సహజంగా చాలా చోట్ల కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు, అది ఏదైతే గ్రహాల యొక్క పాత్ర అనేది కొన్ని రోజులు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే 4 రోజులే ఉంటుందా, లేకపోతే 6 నెలలు ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, అలాంటి ప్రభావం అనేది మనం చూస్తుంటాం. కొన్ని గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటివన్నీ కూడా చూస్తుంటాం. అయితే మినిమంగా ఒక 3 నెలల పాటు ఈ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే 3 నెలల పాటు కొంత జాగ్రత్త, ప్రకృతి వైపరీత్యాలు కానీ మిగతా విషయాలు మనోభావాలు దెబ్బతీరకుండా 3 నెలల పాటు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే 3 నెలల తర్వాత నాయకంటి గారు ఉంటుంది అని అంటే 3 నెలల తర్వాత తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం 3 నెలల వరకు కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, అలానే అభిషేకాలు, హోమాలు, దేవాలయాల యొక్క ప్రదర్శన చేయటం వల్ల ఇవన్నీ కూడా మనకి తెలియకుండా కూడా తగ్గిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. ఓకే, అద్భుతంగా చెప్పారు. ఇక ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇది అందరికీ చాలా ఆసక్తికరమైన డౌటు. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంది, మేషం నుంచి మీనం దాకా ఏ రాశులకి ఎక్కువ లాభం వచ్చే రాశులు ఏమైనా ఉన్నాయా, ఏ రాశులకు నష్టం ఉంది, ఏ రాశులకు మధ్యస్థంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఇక్కడ సహజంగా ఏమిటంటే 4 గ్రహాలు, మనం 5 గ్రహాలని మనం చూసాము. ముఖ్యంగా ఇక్కడ 4 గ్రహాల తర్వాత 5వ గ్రహం వచ్చేటప్పుడు చంద్రుడు యాడ్ కావటం మకర రాశిలో. అలానే రవి, చంద్రుడు, బుధుడు, కుజుడు, శుక్రగ్రహాలు అనేవి పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ముఖ్యంగా ప్రధానంగా లాభం ఉన్న గ్రహం ఏంటంటే మీనరాశి. మీనరాశి వాళ్ళు ఎవరైతే జన్మిస్తారో ఆ మీనరాశి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, కానీ భర్త చార్ట్ను అనుసరించే ఫలితాలు కావు. ప్రేక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని రోజుల పాటే ఉంటుంది, భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. మీనరాశి వాళ్ళకి ఏంటంటే లాభస్థానంలో రవి, చంద్రుడు, అలానే కుజుడు, బుధుడు, అలానే శుక్ర కుజుల యొక్క కలయిక, ఈ 5 గ్రహాల యొక్క కలయిక వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అత్యంతంగా లాభం పడే గ్రహాల్లో మీనరాశి ప్రప్రథమంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితం జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అని చెప్పను. అంటే మీనరాశి ఒకటి, అలానే సింహరాశి ఒకటి, వృశ్చిక రాశి ఒకటి. అంటే ఈ 3 రాశులకి ప్రధానంగా ఎక్కువ ఉంటుంది. అందులో 99.9%, 99.9% మీనరాశి. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి లాభస్థానాలు అన్ని గ్రహాలు ఉన్నాయి. అంటే ఉద్యోగపరంగా కానీ, మనోభావాల పరంగా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, వ్యాపార పరంగా కానీ, వివాహపరంగా కానీ, ప్రేమ వివాహాలు కానీ, బుద్ధి కుశలత కానీ అన్నీ కూడా ఎక్కువగా ఉన్నది. ఎన్ని కూడా బాగున్న రాశి ఏమిటి, లాభపడే రాశి ఏంటంటే మీనరాశి. మీనరాశి తర్వాత ఏ రాశి బాగుంటుంది అంటే సింహరాశి. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పుడు 6వ స్థానంలో కుజుడు మంచివాడు, అలానే మరి మిగతా 6వ స్థానం రవి మంచివాడు, అలానే చంద్రుడు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి అన్ని ప్రయత్నాల్లో సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే అత్యంతంగా లాభపడే రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల, 3వ స్థానం రవి యొక్క బలం వల్ల గోచారీత్య అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కోర్టు సమస్యలు కానీ, పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వృశ్చిక రాశి కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఈ 3 రాశుల్లో శ్రేష్టంగా బ్రహ్మాండంగా బాగుండేది ఏమిటంటే మీనరాశి 100%. అది మీనరాశి తర్వాత సింహరాశి, వృశ్చిక రాశి వాళ్ళకి, ఈ 3 రాశుల వాళ్ళకి
అద్భుతంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీనిలో కొన్ని రాశుల వాళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలంగా లేకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇబ్బంది పెట్టే రాశులు ఏంటి, ఏ రాశుల మీద ఎక్కువ ప్రభావం ఉంది, ఏ రాశుల వారికి బాగా డ్యామేజ్ ఉంది, ఆ రాశుల వారికి చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? అతి నష్టపడే రాశుల్లో మెయిన్ ముఖ్యంగా వచ్చే కర్కాటక రాశి. ఎందుకు కర్కాటక రాశి అంటే కర్కాటకం దగ్గర నుంచి మిగతా గ్రహాలన్నీ కూడా మనం లెక్క వేస్తే అనుకూలంగా అంటే ఈ ఎక్కువ గ్రహాలనేవి అనుకూలంగా లేని రాశి ఏంటంటే కర్కాటకం. సహజంగా కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. ఇక్కడ ఈ స్థానం అనేది కర్కాటక రాశి వాళ్ళకి కొంత అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. అంటే ఈ ఏదైతే రవి వల్ల కానీ, చంద్రుడి వల్ల కానీ, కుజుడి వల్ల కానీ, శుక్రుడి వల్ల కానీ, కొంత బుధుడి వల్ల కానీ అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది, అతి నష్టం జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అలానే కర్కాటక రాశి తర్వాత ఏంటంటే కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయస్థానంలో బాగా ఖర్చులు పెరగటం ఒకటి, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోవటం ఒకటి, అంటే జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటం, కొన్ని సమస్యలు ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాని బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి, ఓం నమః శివాయ ఒకటి, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రార్థన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కర్కాటక రాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాహ ప్రయత్నాలు సరిఫలీకృతం కాకపోవటం, ప్రేమించిన వాళ్ళ యొక్క వివాహాల విషయంలో కూడా అనుకూలంగా లేకపోవటం, అన్ని పనులలో ఆలస్యం జరగటం, శుభ కార్యక్రమాల నిర్వహణ, ఇంటిలో కుటుంబంలో కొంత కలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేకపోవడం జరిగే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రెండు రాశుల వాళ్ళు బాధపడాల్సిన పని ఏం లేదు. ఈ 3 నెలల పాటు ఇలా ఉంటుంది. అయితే దానికి కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా ఖచ్చితంగా సూర్యుడి యొక్క ప్రార్థన, సూర్య నమస్కారాలు, అలానే ఫైనాన్షియల్ పరంగా, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటే కుబేరుడు యొక్క మంత్రాన్ని చదువుకోవటం ఉంటే, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి మరి ఓం నమః శివాయ పంచాక్షర చేయటం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా ఆరోగ్యపరంగా ప్రమాదాలు లేకుండా చూసుకోవటం చాలా మంచిది. అయితే కొన్ని రాశులకు మధ్య రకంగా కూడా ఉన్నాయి. మధ్యస్థం రాశుల్లో వచ్చేటప్పటికల్లా ముఖ్యంగా మేషము, తుల, మకరము, ధనస్సు. మేషరాశి వాళ్ళకి, అలానే ప్రత్యేకంగా తులారాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి కూడా మధ్య రకమైన ఫలితాలు ఉంటాయి. మధ్య రకమైన ఫలితాలంటే వీళ్ళు కూడా చక్కగా మేషరాశి వాళ్ళు అంగారకుడి యొక్క ప్రార్థన చేయటం, తులారాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఏంటంటే అదే రాశిలో గ్రహాలన్నీ ఏర్పడటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, చికాకులు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని, లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి చూసుకోవాలి. ఎవరి మాటను తొందరపడి నమ్మకూడదు. ఎక్కడ కూడా ఆదాయపరంగా ఇబ్బందులు లేకుండా, డబ్బును అంటే ఇన్కమ్ అనేది ట్రాన్సాక్షన్ చేయకుండా చూసుకోవటం చాలా మంచిది. ఆరోగ్యం మహాభాగ్యం అని హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఆరోగ్యాన్ని కొంత కాపాడుకొని ముందుకు వెళితే, అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, అలానే కెమికల్ కంపెనీస్ వాళ్ళు కానీ కొంత గొడవలు, డిస్ప్యూట్స్ కాకుండా చూసుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ మకర రాశి వాళ్ళకు కూడా జన్మంలో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల అనుకూలంగా లేదు కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండి, వాహన ప్రమాదాలు జరగకుండా, ఎక్కడికి కూడా తొందరపడి వెళ్లకుండా, మాట జారకుండా, గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకొని ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. భగవంతుడి యొక్క ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. భగవంతుడి యొక్క ఆరాధన, ప్రాపంచిక జ్ఞానం, లౌకిక జ్ఞానం ఉంటే మనిషి విజయాన్ని సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రహ కూటములు అనేవి, పంచగ్రహ కూటమి ఉంది, ఇది 4 రోజుల్లో చంద్రుడు మళ్ళీ వేరే స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ జరగబోయే కూటమి ఏది, ఎప్పుడు జరగబోతుంది? ఎంబటే 21వ తారీఖున రాత్రి 1:33 మళ్ళీ చాతుర్గ్రహ కూటమి ఉంటుంది. అంటే చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళిపోగానే మకర రాశిలో 4 గ్రహాలు ఉంటాయి. ఈ 4 గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి వరకు కూడా, అంటే ఫిబ్రవరి 23వ తారీఖు వరకు కూడా చాతుర్గ్రహ కూటమి ఉంటుంది. ఈ చాతుర్గ్రహ కూటం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ పంచగ్రహ కూటమే కాదు, 4 గ్రహాలు కలవటం వల్ల కూడా మరి కొన్ని ఇబ్బందులు కలగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. అంటే ప్రకృతి విపత్తులు కానీ, మానవ సంబంధాలు కానీ, రాజకీయ నాయకుల మధ్యలో వైషమ్యాలు కానీ, వైరాలు కానీ, అలానే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఎక్కడొక్కడ ఒక గ్రూపుగా వెళ్ళటం,
పండగలకు అనుకోవచ్చు, రకరకాలుగా మనం బయటకు వెళ్ళే వాళ్ళు కానీ ఫ్యామిలీ పరంగా కానీ యాక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బహుజాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అంటే చాతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహం కూటమి విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండి మానవ సంబంధాలు పెంపొందించుకొని లౌకిక తత్వము ప్రాపంచిక జ్ఞానంలో ఉండి చాలా జాగ్రత్తగా, అంటే బతుకున్నంతకాలం కూడా మనిషి బతికేది ఏమీ లేదు. మా పునరపి జననం పునరపి మరణం అన్నారు, ఎప్పుడైనా పోవటం అయితే ఖాయం జరుగుతుంది. ఆ ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ముందుకు వెళ్ళిపోవటమే అంతే మార్గం తప్పితే ఏం మార్గం లేదు. వాస్తవం జ్యోతిష్యం అంటేనే మన భవిష్యత్తుని తెలుసుకొని దాన్ని ఎలా అందంగా మలుచుకోవాలని చెప్పే శాస్త్రం. అయితే దీన్ని అనుకూలించే పంచాంగకర్తలు జ్యోతిష్యులు మనకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మాఘమాసం వచ్చింది. మరి మాఘమాసంలో ఎలాంటి పండగలు పర్వదినాలు ఉన్నాయి? మాఘమాసంలో చేసుకోవాల్సిన విశేషమైన దినాలేంటి? మాఘమాసంలో ప్రత్యేకంగా మాఘమాసం అంటే ఏంటంటే పౌర్ణమి రోజున మఖా నక్షత్రం ఉంటే దాన్ని మాఘమాసం అంటాం. అంటే పౌర్ణమిని చాంద్రమానాన్ని అనుసరించి పౌర్ణమి రోజున ఏదైతే నక్షత్రం ఉంటుందో దానికి ఆ పేరు పెట్టారు. ఈ మాఘమాసంలో ఇక్కడ వసంత పంచమని, అలానే మనకి ప్రత్యేకంగా శివుడి యొక్క ఆరాధన చేయాలని మహాశివరాత్రి పర్వదినాలు, అలానే భీష్మ ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఆ రోజులు అనేవి మనం ప్రత్యేకంగా చూసుకోవాలి. ఆ రోజుల సంకష్టాల చతుర్థి ఉంది, అలానే భానుసప్తమి రథసప్తమి ఒకే రోజు అయింది. అలాగా చక్కగా భానుసప్తమి రథసప్తమి దగ్గర నుంచి వసంత పంచమి, భీష్మ ఏకాదశి, సంకష్టాల చతుర్దశి, అందులో మహాశివరాత్రి అంటే మాస శివరాత్రి ప్రతి నెలా వస్తూ ఉంటుంది. మాస శివరాత్రిలో అంతా కూడా గొప్పది మహాశివరాత్రి అంటారు. అంటే ఆదిదేవుడు పరమేశ్వరుడికి ఇష్టమైన రోజు ఏంటంటే మహాశివరాత్రి. అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ఇష్టమైంది, ప్రీతికరమైంది. ఆదిదేవుడు జగద్రక్షకుడైన మరి ఆ పరమేశ్వరుడు యొక్క ప్రీతికరమైన రోజు ఏంటంటే మహాశివరాత్రి. అంటే గొప్ప రాత్రి. అంటే ప్రపంచంలో అన్ని రాత్రుల కన్నా గొప్ప రాత్రి ఏంటి అంటే మహాశివరాత్రి అంటాం. ఆ మాఘమాసంలో వచ్చే మాఘస్నానం అంటాం మనం. సహజంగా మాఘమాసాల్లో కృష్ణానదిలో కానీ మాఘ పౌర్ణమి అంటాం మనం. ఈ మాఘ పౌర్ణమి రోజున చక్కగా మాఘ పౌర్ణమి రోజు స్నానం చేయొచ్చు. మాఘమాసంలో వచ్చే అమావాస్య రోజున కూడా చక్కగా నదీ స్నానం కానీ చెరువులు కానీ వాళ్ళకు అందుబాటులో సముద్ర స్నానాలు చేయటం వల్ల కూడా విశేషమైన పాప ఫలితాలు పోతాయని శాస్త్రం చెప్పబడింది. అలానే పాప ఫలితాలు పోతాయని అలానే పాపం చేయమని చెప్పలా. పాపం చేయండి ఫలితం పోతుందనేది పాయింట్ కాదు ఇక్కడ. నిజంగా పాపం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఎక్కువ. మాఘస్నానము మహాశివరాత్రి రోజున చలి అనేది పోతుంది మనకి. శివ అనుకుంటూ చలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా సన్నీటి నీళ్లు చేయటం వల్ల కూడా ఆ శివుడిని ఆరాధన చేయటం వల్ల కూడా మన పాపకర్మలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సహజంగానే మాఘమాసం అనగానే పెళ్ళిళ్ళకి పెట్టింది పేరు. మాఘమాసం కోసం ఎంతోమంది ఎదురు చూసేవారు. కానీ ఈసారి మాఘమాసంలో అలాంటి అవకాశం తక్కువ ఉంది. ఉందా అసలు అవకాశం? ఫిబ్రవరి 6 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరి 6 నుంచి చాలా రోజులు కూడా వివాహం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే సంతానం సంపత్ప్రదం అన్నారు. అసలు వివాహం చేసుకోవడానికి కారణమే సంతానం. ఒక తండ్రి డబ్బులు సంపాదించడానికి కారణమే పిల్లల గురించే. పిల్లల గురించి అంటే పిల్లలు ఎలా కలుగుతారంటే వివాహం చేసుకోవటం వల్ల సంతానం కలుగుతుంది. సంతానం సంపత్ప్రదం అన్నారు. పాత రోజుల్లో మనం ఎక్కడైనా సరే ఊర్లలో కానీ మినీ టౌన్లో కానీ సిటీల్లో కానీ అబ్బాయి నీకు పెళ్ళయింది అని అడిగేవాళ్ళు. సరే ఇప్పుడు సహజంగా డబ్బు ఎంత ఉందని అడుగుతున్నారు. అయితే సంతానం సంపత్ప్రదం అంటారు. అంటే ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా మాఘమాసంలో మంచి ముహూర్తాలనే ఉన్నాయి. ఎందుకంటే మాఘమాసంలో పెళ్లి చేసుకుంటే చాలా మంచిది అని అర్థం. అలానే మిగతా మాసాలు చెడ్డమని చెప్పడానికి వీల్లేదు. కానీ మన వాళ్ళు కూడా సినిమా వాళ్ళు కూడా మాఘమాసంలో పాటలు గీటలు పెట్టారు. అలానే మాఘమాసం అనేది ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా వివాహము, గృహప్రవేశాలు, అలానే శంకుస్థాపన అన్నీ కూడా శుభ కార్యక్రమాలన్నీ, దేవాలయం ప్రతిష్టలు, ఆగమశాస్త్రం ప్రకారం ఇవన్నీ చేసుకోవచ్చు. మాఘమాసం అనేది చాలా శ్రేష్టమైన మాసం. కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి మనకి ఫిబ్రవరి నుంచి ఎవరైనా సరే మాఘమాసంలో వివాహాలు శుభ కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మాఘమాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఎందుకంటే శుక్రపంచశాస్త్రాన్ని బుధపంచశతాంశ లక్ష్యమేకంతు గురు కేంద్ర విపోహతి అంటారు. అంటే బుధ గురు శుక్రులు లగ్నంలో ఉంటే చాలా మంచిదని శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇక్కడ మాఘమాసంలో కూడా మంచి ముహూర్తాలు ఉన్నాయి. పెట్టుడు ముహూర్తాలు కాకుండా మౌఢ్యం పోయిన తర్వాత, శుక్రమౌఢ్యం పోయిన తర్వాత త్యాగం అయిపోతుంది. 6వ తారీఖున త్యాగం అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి ముహూర్తాలు ఉన్నాయి అండి. గురుగారు,
పంచగ్రహ కూటమిలోకి మళ్ళీ వద్దాం. పంచగ్రహ కూటమి గురించి మనకి నెట్లో ఎక్కడ చూసినా లేకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన భయోందోళనకు గురి చేసేలా కనిపిస్తున్నాయి, వార్తలు కనిపిస్తున్నాయి, చాలా భయోందోళనకు గురి చేసేలా ఉన్నాయి. నిజానికి అంత భయపడాల్సిన పరిస్థితి ఉందా? మీరేమైనా సలహాలు సూచనలు ఇస్తారా? దైవారాధన వల్ల మనం ఎలాంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కోవచ్చు కదా, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మంచి క్వశ్చన్ సార్. అయితే గతంలో కూడా మామూలుగా 1970లో 60లో 80లో 90లో కూడా రకరకాల గ్రహాల యొక్క కూటమి నడిచింది. అంటే కంజంక్షన్ అనేది అయింది, మిగతా గ్రహాల యొక్క కలయిక కంజంక్షన్ కూడా అయింది. అప్పుడు ఏంటంటే ఇంత మీడియా కానీ ఇంత పంచాంగాలు కానీ ఇంత నెట్వర్క్ కానీ లేదు కాబట్టి అప్పుడు ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ అనేది లేదు. ఇప్పుడంతా కూడా రకరకాలుగా పంచాంగాలు, సిస్టమ్స్, కంప్యూటర్, మీడియా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి అందరికి కూడా షడ్గ్రహ కూటమాలని, చాతుర్గ్రహ కూటమి, అలానే పంచగ్రహ కూటములు, ఇవన్నీ కూడా రకరకాలు, అంటే 3 గ్రహాలు కలిసే కూటాలు, ఇలాంటి త్రిగ్రహ కూటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏదైనా సరే ప్రతి సంవత్సరం కూడా మనకి ఏదో ఒక గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏదో రాశిలో సంభవించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది 2026లో ఉంది, 27లో ఉంది, 28లో ఉంది, 29లో ఉంది. చాలా సంవత్సరాల్లో ఏదో ఒక కంజంక్షను గ్రహకూటం అనేది కలిసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఏంటంటే అవి కలవంగానే ఎంబటే కొన్ని ఏదో జరిగిపోతాయనే ఉద్దేశాలు కూడా చాలామందికి ఉంటాయి. అయితే కొన్ని విపత్తులు జరిగే అవకాశం అనేది ఉంటుంది సాధారణంగా. అయితే మరింత భయాందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మీరన్నట్టుగా జ్యోతిష్శాస్త్రం అనేది ఒక సూచన. వాస్తవంగా ఏమిటంటే ఇది జరగకూడదు, ఇది జాగ్రత్తగా ఉండండి, ఇలా ప్రమాదం జరగబోతుంది, మనకి ఎల్నాడు శని జరుగుతుంది, కుజుడు బాగలేదు, మీ జాతకంలో గురువు బాగలేదు, గురుచండాలయ దోషం ఉంది, జాగ్రత్తగా ఉండాలని ఒక సూచనలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెక్ట్ లేకుండా మనం దాన్ని అనుసరిస్తే మనం మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రజల్లో ఎక్కువ మంది ఏంటంటే సరే పోనీలే ఏమవుతుందిలే అనే ఒక నెగ్లెక్ట్ అనేది బాగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, చక్కగా వెళితేనే మనం ఇంటికి చేరగలుగుతామనేది పాయింట్. అయితే వీళ్ళు కూడా ఏం చేస్తున్నా అంటే ప్రజల్లో కూడా కొంతమంది పర్ఫెక్ట్గా ఈ కూటములు జరిగినప్పుడు కూడా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ప్రకృతిలో ఇలాంటి విపత్తులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, సూచన జ్యోతిష్యం అనేది సూచన చేస్తుంది. పంచాంగంలో ఆస్ట్రోనమీ ప్రకారం, ఖగోళ శాస్త్రం ప్రకారం సూచనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సూచనలు పాటించాలి. ఎక్కడ కూడా ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతి విరుద్ధంగా మనం ఉండకూడదు. సహజంగా ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఆకులు రాలుతుంటాయి, ఆ చెట్టు అలానే ఉంటుంది. ఆ చెట్టు ఏంటంటే వంశం, ఆ వంశానికి ఉండే వాళ్ళందరూ కూడా ఆకులు ఎప్పుడైనా సరే 80 ఏళ్ళకి మనిషి పుట్టిన తర్వాత ఆకులు రాలుతూ ఉంటాయి. వీళ్ళకేమో 2 నెలలు 3 నెలలకే ఆకులు రాలుతుంటాయి. మానవుడి యొక్క వంశానికేమో 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటారు, ఆకులు రాలిపోయినట్టు రాలిపోతారు. కాబట్టి పునరపి జననం పునరపి మరణం అన్నారు. కాబట్టి పంచగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటాల వల్ల కొన్ని విపత్తులు ప్రకృతిలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాధులు, అలానే ప్రకృతి పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. మానవ సంబంధాలు క్షీణించడం ఒకటి, ప్రేమ ఆప్యాయత తగ్గే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పెంచుకోండి, భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోండి. ఆరాధన చేసుకోవటం వల్ల మీకు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాన్సన్ట్రేషన్గా యోగా లాంటివి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల కూడా ఇవన్నీ పెరగాలి, మానవ సంబంధాలు కూడా అనుకూలంగా ఉండాలండి. గురుగారు, పంచగ్రహ కూటమి ప్రభావం రకరకాలుగా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఒకవైపు చూస్తే ప్రపంచంలో పరిస్థితులు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఈ యుద్ధ వాతావరణం అంతా నెలకొని ఉంది. ఈ సిచ్యువేషన్లో పంచగ్రహ కూటమి వల్ల ప్రపంచంలో సంబంధాలు ఇంకా చెడిపోయే అవకాశం ఉందా? ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు ఇలా వంటి వాతావరణం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? మంచి ప్రశ్న అండి. ప్రతి సంవత్సరం నేను ఇందాక చెప్పినట్టుగానే గ్రహకూటమి ఏర్పడటంతో మానవ సంబంధాల విషయంలో కొద్దిగా తగ్గటం ఒకటి ఉంటుంది. అంటే మానవ సంబంధము అంటే ఏంటంటే కేవలం ఇండియాలో ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేవాళ్లే కాదు, వివిధ దేశాల మధ్యలో అనుబంధ బాంధవ్యం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన భారతదేశానికి కానీ, అమెరికాకి కానీ, పాకిస్తాన్కి కానీ, రకరకాల దేశానికి, లండన్, బ్రిటన్కి కానీ వివిధ దేశాల మధ్యలో అన్యోన్యంగా ఉండే సంబంధ బాంధవ్యాలు తగ్గి కొన్ని యుద్ధ వాతావరణాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనస్పర్ధలు వచ్చినాయి అంటే ఏదో రకమైన యుద్ధము, మానవ సంబంధాలు తప్పిదంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రోజుకి ఏంటంటే మానవ సంబంధాలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సైంటిఫిక్ పరంగా చెప్పినా,
శాస్త్రపరంగా చెప్పినా ఏ పరంగా చెప్పినా కూడా 100కి 100% అయితే మనిషి యొక్క విధానాల్లో కొన్ని చాలా మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ మార్పులు ఏంటంటే మానవ సంబంధాలు, అంటే చుట్టాలు బంధువులు ఇళ్ళకి వెళ్ళలేకపోవటం, కొన్ని గొడవలు జరగటం, తగాదలు, అలానే యుద్ధ వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. అంటే మనిషి చదువే కాదు, ప్రాపంచిక జ్ఞానం కూడా చాలా అవసరం. ప్రపంచ జ్ఞానంలో ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు ఒప్పుకోరు సహజంగా. ఈ సహజంగా ఒప్పుకోని విషయం పెరిగే అవకాశం ప్రతి సంవత్సరం గ్యారంటీగా ఉంటుంది. ప్రతి 10 మందిని శాంపిల్ తీసుకున్నా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంత యుద్ధ వాతావరణాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. పంచగ్రహ కూటమి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పంచగ్రహ కూటమిలో భాగంగా కొన్ని రాసుల మీద రకరకాల ప్రభావాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఈ రాసులకి మీరు ఏ సలహాలు ఇస్తారు, ఏ సూచనలు చేస్తారు, వారు చేయాల్సిన పరిహారాలు ఏంటి? వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏంటంటే, ఇప్పుడు సహజంగా ఏంటంటే మకర రాశి, కర్కాటక రాశి, కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండదు. అనుకూలంగా లేకపోతే జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఏంటంటే ఈ సూచన చేసాము అంటే ఆ సూచన అనుసరించి ముందుకెళ్తే వాళ్ళు సేవ్ అయినట్టు. అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్, ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి, ఓవర్ స్పీడ్తో వెళ్ళొద్దండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అంగారగ్రహం బాగలేదు అని అంటే కొంత జాగ్రత్తగా వెళ్ళటం ఇంపార్టెంట్ అక్కడ. అంటే ర్యాష్ డ్రైవింగ్ కాకుండా చూసుకోవాలి. అలానే మానవ సంబంధాలు, బంధుమిత్రులతో కొంత సహనంగా ప్రవర్తించాలి, మరి మానసికంగా కొంత ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పినప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అంటే అంటీ ముట్టనట్టుగా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మరీ తిరగటం అనేది మంచిది కాదు. అంటే ఎప్పుడప్పుడు గొడవ వస్తుంది, వాళ్ళ మధ్యలో విభేదాలు రాకుండా కాపాడుకోవాలని అర్థం. భార్యాభర్తల మధ్యలో కొంత అనుకూలంగా లేదు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు అంటే కొంత అపార్థాలు చేసుకోకుండా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే దేనికైనా కూడా ప్రపంచంలో కొంత లౌకిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బుద్ధి కుశలత అని అర్థం. అంటే బుధుడు బుద్ధికారకుడు అవుతాడు కాబట్టి బుద్ధి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి కొన్ని పరిహారాలు, అంటే విష్ణు సహస్రనామ పరిహారం చేసుకోవటం ఒకటి, పారాయణం చేయటం ఒకటి, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి, అలానే ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, అలానే నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం, భగవంతుడికి గుళ్ళోకి వెళ్ళటం, కొంత యోగా చేయటం, ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవటం, అలా మానవ సంబంధాల విషయంలో కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయటం ఒకటి, భార్యాభర్తల మధ్యలో కానీ ప్రమాదాలు కానీ, ఆరోగ్యపరంగా ఆరోగ్యం అనేది మనకు హింట్ ఇస్తూ ఉంటుంది. మీ గ్యాస్ ట్రబుల్ ఉంది ఉదాహరణకు అనుకోండి, హింట్ ఇస్తూ ఉంటుంది ఏదో ఒకటి. మానవుడికి ఏంటంటే సిక్స్త్ సెన్స్ లాగా, సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలానే మనకి ఎప్పుడైనా సరే మనిషికి ఏమిటనంటే కొంత హింట్ ఇస్తుంటుంది, ఆరోగ్యం అనేది హింట్ ఇస్తుంటుంది. ఆ హింట్ అప్పుడు తొందరగా అలర్ట్ కావట్లే మనిషి. అంటే మా అమ్మాయికి పెళ్లి కావట్లేదంటే ఇన్ని సంవత్సరాలు అయింది, నువ్వు చెయ్యి అని అలర్ట్ చేయటం అర్థం. అంటే ప్రతి దానిలో కూడా అలర్ట్ చేసుకోవాలి. అలర్ట్ చేసుకొని ముందుకెళ్తే అదే ప్రాపంచిక జ్ఞానం అంటారు. అలర్ట్ చేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అందులో భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా చాలా అవసరం. భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. జగత్కారకుడు కాలపురుషుడైన ఇప్పుడు శివుడికి మనం అభిషేకాలు చేయటం, హారతులు సమర్పించటం, రుద్రాభిషేకాలు చేయటం ఇలాంటివి మేలు చేస్తాయా? తప్పకుండా అండి. భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సరే గ్రహాల యొక్క ప్రభావము, మానవ సంబంధాలు, ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఒకతను నాస్తికుడు ఉంటే ఆయన నేను ఏది నమ్మనంటే నమ్మకపోవచ్చు, కానీ అతనికి జ్ఞానం పరిపూర్ణంగా ఉంటుందా? ఒక మనిషిని అంటుంటాడు, తిడుతుంటాడు, కొడుతుంటాడు. అలానే భగవంతుని పూజ చేసేవాడు కూడా అంటుంటాడు. కానీ భగవంతుణ్ణి పూజ చేయటము చేయకపోవటం కాదు, ప్రపంచకి జ్ఞానము అవసరము. భగవంతుడి యొక్క ఆరాధన వల్ల కూడా వాళ్ళకి బుద్ధిబలం పెరగటం, జ్ఞానం పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. ఒక మనిషిని అనేటప్పుడు కూడా మన లెర్నింగ్, అంటే శ్రేయ లోపం పెరుగు పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణవుతాట. అంటే మన లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితంలో స్థితప్రజ్ఞ అవుతారని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. ఇది ఇలాగ భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా, శివుణ్ణి ఆరాధన చేయటం వల్ల కూడా, శివతత్వాన్ని మనం మించిన తత్వం లేదు ప్రపంచంలో. శివుని యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా జ్ఞానం కలుగుతుంది. మన జ్ఞానం కలగాలి, ప్రాపంచిక జ్ఞానం కలగాలి, అన్ని విషయాల్లో ముందుండాలి, ఎవరిని మోసం చేయకూడదు, ప్రతి వాళ్ళతో కూడా మంచితనంగా ఉండి ఏదైతే భగవంతుడు ఇచ్చిన కాలం ఉంటుందో ఆ కాలం, అంటే సహజంగా పునరపి జననం పునరపి మరణం అన్నారు. మనం ఎప్పుడు రైలు వస్తుందో, జంక్షన్ వస్తుందో రైలు దిగి వెళ్ళిపోవటమే. ఏ మనిషి అయినా చేసేది ఒకటే.
అందువల్ల భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడిందండి. చివరగా చెప్పండి, పంచగ్రహ కూటమి గురించి ప్రజలు భయపడాల్సిన పని ఉందా లేదా, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు చేసే సూచనలు ఏంటి? పంచగ్రహ కూటం వల్ల ప్రజలందరూ కూడా భయపడాల్సిన పని లేదు. మరింత బాధ్యతను గుర్తు చేసి భగవంతుని ఆరాధన చేయండి. మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి. ఆరోగ్యం పరంగా నెగ్లెక్ట్ చేయొద్దండి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. డాక్టర్ని కన్సల్ట్ కాండి. మీ అమ్మాయి అబ్బాయిలకు పెళ్ళిళ్ళు తొందరగా జరుగుతున్నాయా లేదా చూడండి. మరి పెళ్ళిళ్ళు చేసిన సంతానం కూడా చాలా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా డబ్బు సంపాదించడం కూడా ముఖ్యమైన పనే. కానీ ఏంటంటే మిగతావన్నీ కూడా మనం పుట్టినప్పుడు ఇక ఏజ్ అయిపోతుండగా మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటి, ఆ కర్తవ్యాన్ని తొందరగా ఫాస్ట్గా మూవింగ్ చేయటం అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏం భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన పని లేదు. భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. మీ కర్తవ్యం ఏదైతే ఉంటుందో ఆ కర్తవ్యాన్ని తొందరగా, ఎందుకంటే మనిషి కూడా ఇప్పుడు 55 ఏళ్ల కల్లా సంపాదించలేకపోతున్నాడు. 55 ఏళ్ల కల్లా రిటైర్డ్ మనిషిలో ఒంట్లో బలం తగ్గిపోతుంది. అందువల్ల తొందరగా ఫాస్ట్గా మూవ్ అవుతే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. భగవంతుడి యొక్క ఆరాధన చేయండి, మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. భయాందోళన చెందొద్దండి. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ పంచగ్రహ కూటమి మీద. కార్యక్రమంలో పాల్గొన్న నాయకంటి మల్లికార్జున శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి చర్చ. పంచగ్రహ కూటమి వల్ల భయపడాల్సిన పనే లేదని చెప్తున్నారు వీరు. పంచగ్రహ కూటమికి పరిహారంగా దైవనామస్మరణ చేసుకుంటే ఎలాంటి దోషాలనే తొలగిపోతాయని చెప్తున్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.